నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ పై సీఎం సమీక్ష. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ కార్యక్రమంలో ఎస్‌హెచ్‌జీలకు ప్రాధాన్యత ఇవ్వాలని వ్యాఖ్య. విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు, భయాందోళనకు గురైన జనం, ప్రాణభయంతో పరుగులు. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ యుద్ధ ప్రతిపాదికన చేపడుతున్నామన్న మంత్రి నిమ్మల రామానాయుడు. డిసెంబర్ 2వ వారంలో సీఎం పోలవరం సందర్శిస్తారని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా పురోగతి సాధించేలా చూడాలి అని సీఎం చంద్రబాబు నాయుడు సేప్ మెప్మా అధికారులను ఆదేశించారు. ఇందుకోసం అన్ని ఎస్‌హెచ్‌జీలను వాటి ఆదాయ అంచనా బట్టి 5 కేటగిరీలుగా విభజించాలి అని సూచించారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగం వారీగా ఆదాయ వివరాలు ఉండాలన్నారు. సచివాలయంలోని తన కార్యాలయంలో ముఖ్యమంత్రి సేప్ మెప్మా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఏడాదికి 1,00,000 కన్నా తక్కువ ఆదాయం వచ్చే అన్ని ఎస్‌హెచ్‌జీలను నాన్ లఖ్పతిగా, 1,00,000 కన్నా 10 లక్షల వరకు లఖ్పతి, 10 లక్షల పైన సంపాదించితే మైక్రో, 50 లక్షల కన్నా అధికంగా ఆదాయం వస్తే స్మాల్, కోటి కన్నా ఎక్కువ ఆర్జిస్తే మీడియం కేటగిరీలుగా విభజించాలి అన్నారు. స్వయం సహాయక సంఘాలను ఎంఎస్ఎంఈలుగా రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని, తద్వారా కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద అందించే ప్రోత్సాహకాలతో ఆయా సంఘాలకు లబ్ధి చేకూరుతుందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కనీసం 1,00,000 ఎంఎస్ఎంఈల రిజిస్ట్రేషన్ అయినా చేయాలన్నారు. అలాగే ఈ కామర్స్ ప్లాట్ఫామ్లను వినియోగించుకొని ఆర్థికంగా బలోపేతం అయ్యేలా స్వయం సహాయక బృంద సభ్యులకు శిక్షణ అందించాలి అని చెప్పారు. ఎస్‌హెచ్‌జీ సభ్యుల తలసరి ఆదాయం రాష్ట్ర తలసరి ఆదాయం కన్నా చాలా తక్కువ ఉందని, దీనిపై దృష్టి పెట్టి వారి ఆదాయ మార్గాలు మెరుగుపరిచేలా ఆలోచన చేయాలన్నారు. తెలుగు రాష్ట్రాలలో భూ ప్రకంపనలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. 2 రాష్ట్రాల్లోనూ పలు జిల్లాల్లో భూమి సెకన్ల పాటు కంపించింది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో పలు సెకన్ల పాటు భూమి కంపించింది. జగ్గయ్యపేట పరిసర గ్రామాల్లో సైతం భూమి కంపించిందని సమాచారం. దీంతో ఇల్లు, అపార్ట్మెంట్ల నుంచి ప్రజలు ప్రాణభయంతో బయటకు పరుగులు పెట్టారు. రాజమండ్రిలోనూ అతి స్వల్పంగా భూ ప్రకంపనలు వచ్చాయని తెలుస్తుంది. పెనుగంచిప్రోలు, గంపలగూడెం, పాత తిరువుల్లో ఉదయం 7:40 కొన్ని సెకండ్ల పాటు ప్రకంపనలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. తిరువూరు 15వ వార్డు కౌన్సిలర్నే. మరి ఈరోజు ఉదయం సుమారుగా 7:07 ఆ పరిసర ప్రాంతాల్లోనే నేను మంచం మీద పడుకొని ఉన్నాను. రాత్రి విజయవాడ వెళ్ళొచ్చి కొద్దిగా అంతా ఒళ్ళొప్పులుగా ఉండి పడుకొని ఇంకా కళ్ళు తెరవలేదు. అయితే అకస్మాత్తుగా మంచం ఎవరో ఊపుతున్నట్లుగా అనిపించి నేను కళ్ళు తెరిచి చూసేసరికి మంచం పక్కన ఎవరు కూడా లేరు. అటు ఇటు చూసి అసలు నాకు కొద్దిసేపు అయోమయం అయిపోయి నేను బయటకు ఉరికొచ్చాను. బయటకు వచ్చిన తర్వాత కొద్దిసేపటికి నాకు ముస్లిం బజారు కూడా అక్కడి నుంచి ఫోన్లు వచ్చి ఇట్లా మాకు భూకంపం వచ్చిందని చెప్పారు. అప్పుడు నాకు కన్ఫర్మ్ అయింది ఈ భూకంపం వచ్చి ఉంటుందని. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ పనులను యుద్ధ ప్రతిపాదికన చేపట్టి ప్రతి ఎకరాకు నీళ్లిచ్చేలా, ప్రతి గ్రామానికి తాగునీరు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జలవనరుల శాఖ మంత్రి వర్యులు నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం, ఇతర ప్రాజెక్టులు, నదుల అనుసంధానం, వాటర్ పాలసీపై సీఎం చంద్రబాబు సుదీర్ఘ రివ్యూ చేపట్టామన్నారు. ఏపీ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును ఒక యజ్ఞంలా 2027 నాటికి నిర్మాణం పూర్తి చేసేలా సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారన్నారు. ఇందులో భాగంగా డిసెంబర్ 2వ వారంలో ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారని, అదే రోజు పోలవరం నిర్మాణానికి సంబంధించిన టైం షెడ్యూల్ను విడుదల చేస్తారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు, ఒక జీవనాడి, ఒక వరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అటువంటి పోలవరం ప్రాజెక్టుకి గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో నష్టం కంటే ద్రోహం ఎక్కువ జరిగిందనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ ఒక యజ్ఞంలా మళ్ళీ పోలవరం ప్రాజెక్టుని పునర్నిర్మాణం చేసేటువంటి విషయంలో మరి ఈవేళ రివ్యూలో కూడా డిస్కషన్ చేసినటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఆ యొక్క పోలవరంకు సంబంధించి ఒక షెడ్యూల్ ప్రకటన అనేది విడుదల చేయాలి అనేటువంటి విషయం మీద కూడా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. దానిలో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు
ఈ నెల 2వ వారంలో పోలవరం మరి పర్యటించి ఆ పోలవరం వద్దనే ఆ యొక్క షెడ్యూల్ ఏదోటే డయాఫ్రమ్ వాల్, అదేవిధంగా ఈసీఆర్ఎఫ్ మెయిన్ డ్యామ్ ఎట్లా ఏ సమయానికి మనం ప్రారంభిస్తాం, ఏ సమయానికి పూర్తి చేస్తాం అనేది క్లియర్ కట్గా టైం బాండ్ పెట్టుకుని మరి ఒక షెడ్యూల్ని మనం పోలవరం ప్రాజెక్టు విజిట్ చేసి 2వ వారంలోనే ఆ యొక్క షెడ్యూల్ని విడుదల చేసేటువంటి విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశించడం జరిగింది. ఆయన ఒక్కడే చెప్పారు, షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఒక్క రోజు కానీ ఒక్క గంట కానీ వృధా పోవడానికి వీలు లేదు. షెడ్యూల్ ప్రకటించిన రోజు నుంచి కూడా అనుకున్నటువంటి సమయానికి పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉండాలి అని ఆయన చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందుకనే ఈ 10 రోజుల్లో మరింత పూర్తి స్థాయిలో క్లారిటీ తీసుకుని ఆ షెడ్యూల్ని మరి చంద్రబాబు నాయుడు గారు 2వ వారంలో మరి పోలవరంలోనే మరి ప్రకటిస్తారనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. అంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం 2027 కల్లా పూర్తి చేయాలనేటువంటి ఏదైతే మరి వాళ్ళు లక్ష్యం ఇచ్చారో దాన్ని సాధించేటువంటి విధంగా అలా ప్యారలల్గా కూడా మరి సూత్రప్రాయంగా కూడా ఏదైతే అంగీకరించారో వాటిని దృష్టిలో పెట్టుకొని ఆ షెడ్యూల్ని ఏదైతే ఇప్పటికే రూపొందించుకున్న షెడ్యూల్ని మరింత కసరత్తు చేసి రేపు చంద్రబాబు నాయుడు గారు 2వ వారంలో మరి అనౌన్స్ చేసే సమయానికి మరి ఆ ఒక్క క్షణం కానీ ఒక్క గంట కానీ ఒక్క రోజు కానీ వృధా పోకుండా పోలవరం పనులు పూర్తయ్యేటువంటి విధంగానే ఆ షెడ్యూల్ని రూపొందిస్తున్నామనే విషయాన్ని కూడా మరి సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు జనవరిలో నుంచి ప్రారంభమయ్యేటువంటి డయాఫ్రమ్ వాల్ కానీ లేదంటే రేపు 25లో ప్రారంభమయ్యేటువంటి ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ కానీ ఏదైతే దానికి కావాల్సినటువంటి గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ డిసెంబర్లోనే మరి పూర్తి చేస్తున్నామని చెప్పేసి ఈరోజు అధికారులు కూడా మరి ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది. రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలలో హాజరు శాతం, విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించాలి అని మంత్రి నారా లోకేష్ నిర్ణయం తీసుకున్నారు. 10వ తరగతి పూర్తి చేసిన పేద విద్యార్థుల్లో డ్రాప్అవుట్స్ ఎక్కువగా ఉన్నాయని, ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలలో మధ్యాహ్న భోజనం కల్పించడం ద్వారా దానిని కొంతమేర తగ్గించే అవకాశం ఉందని చెప్పారు. ఉండవల్లిలోని తన నివాసంలో పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఉన్నత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఇంటర్మీడియట్ లో వెనుకబడిన విద్యార్థులకు ప్రశ్న బ్యాంక్ అందించాలి అని సూచించారు. సంకల్ప్ ద్వారా చేపట్టిన ఇంటర్ విద్యార్థుల అసైన్మెంట్ ఆధారంగా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి కళాశాల లెక్చరర్లు, సిబ్బందిని కేర్ వారికి పర్యవేక్షకులుగా నియమించాలి అని నిర్ణయించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బాగా దెబ్బతిన్న చోట్ల మరమ్మతులు చేపట్టాలి అని మంత్రి సూచించారు. 3 రకాల అడ్వాన్స్ డ్రోన్స్ ను సీఎం చంద్రబాబు ముందు ప్రదర్శించామని ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ తెలిపారు. యాంటీ డ్రోన్ సిస్టమ్ ను కూడా సీఎం పరిశీలించారని ఆయన స్పష్టం చేశారు. ఏపీ సచివాలయంలో అడ్వాన్స్ డ్రోన్ ప్రదర్శనను సీఎం చంద్రబాబు తిలకించారు. డ్రోన్ ను స్వయంగా ఆయనే ఆపరేట్ చేశారు. డ్రోన్ల పనితీరుపై అధికారులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ మాట్లాడుతూ ఈ అడ్వాన్స్ డ్రోన్ ద్వారా 2.5 కిలోమీటర్ల పరిధి నుండి 10 కిలోమీటర్ల పరిధి వరకు కొన్ని డ్రోన్లను ప్రవేశించకుండా ఆపేయొచ్చని అన్నారు. లగేజ్ మోసుకెళ్లే డ్రోన్స్, జనం ఫ్లోటింగ్ వారి సంఖ్యను గుర్తించే డ్రోన్స్ ను సీఎం చంద్రబాబు పరిశీలించారని ఆయన తెలిపారు. అనంతరం నియోస్కేర్ డ్రోన్స్ కంపెనీ సీఈఓ శరత్ కుమార్ మాట్లాడుతూ 18 సంవత్సరాల నుండి డ్రోన్ల వ్యాపారంలో ఉన్నామని అన్నారు. ఏపీ ప్రభుత్వంతో చాలా రోజుల నుండి పనిచేస్తున్నామని తెలిపారు. విజయవాడ వరదల్లో కూడా పనిచేశామని, గంజాయి అరికట్టడంలో కూడా అరకు ఏజెన్సీలో పనిచేశామని అన్నారు. యాంటీ డ్రోన్ సిస్టమ్ ద్వారా 2.5 కిలోమీటర్ల దూరం నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇతర డ్రోన్లను గుర్తించి సమాచారం అందించే టెక్నాలజీ తమ దగ్గర ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ సెక్రటరియట్లో ఒక కంపెనీ వాళ్ళు తయారు చేసిన ఒక 4 రకాల యూస్ కేసెస్ తీసుకొచ్చి చూపించడం జరిగింది. ఒకటి సర్వేలెన్స్ కోసం, అంటే నైట్ టైం అండ్ డే టైం, అంటే దానిలో డిఫరెంట్ టైప్ కెమెరాస్ ఉంటాయి. రాత్రిపూట కానీ పగలు కానీ సర్వేలెన్స్ చేసుకుని అంటే ఆ డ్రోన్ తిరిగే చోట ఎంతమంది మనుషులు ఉన్నారు, ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, అది కూడా వెహికల్స్లో 2 వీలర్స్ 4 వీలర్స్ ట్రక్స్ అలాంటి డిఫరెంట్ కేటగిరీ పెట్టచ్చు. సిమిలర్లీ ఏమైనా సస్పీషియస్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయా ఇలాంటి ఐడెంటిఫై చేసుకునే అవకాశం ఉంది. ఇది ఎక్కువగా మనకు పోలీస్ డిపార్ట్మెంట్కి లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడతాయి. డిఫెన్స్లో కూడా చాలా వాడుతున్నారు. అంటే మనకి ఎక్కడ డిఫెన్స్ పర్మిసెస్ ఉండే రెగ్యులర్గా ఈ డ్రోన్ ద్వారా అంటే వాళ్ళ పర్మిసెస్కి ఎవరైనా ఎంటర్ అవుతున్నారా అలాంటివన్నీ మానిటర్ చేసుకునే అవకాశం ఉంది. ఒకటి
రెండోది ఒకటి డెలివరీ డ్రోన్ ఒకటి కూడా చూపించడం జరిగింది. 15 కిలో కెపాసిటీ కలిగిన డ్రోన్. ఇది ముఖ్యంగా ఎక్కడైనా రిమోట్ ప్రాంతాల్లో మెడిసిన్స్ కానీ ఫుడ్ కానీ లేకపోతే ఇంకేదైనా సప్లై చేయడానికి ఉన్న ఒకటి ఉంది. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే మనకు అంటే రెగ్యులర్ మానిటరింగ్ కోసం, అంటే ఒక లొకేషన్కి మనకి ఏమైనా లాంగ్ తీసుకోవాలి, సర్వే చేసుకోవాలి, ఒక ఏరియాకి సంబంధించిన బౌండరీ ఫిక్స్ చేసుకోవాలి, దానికి సంబంధించి చూపించాలి. ఇలాంటి యూస్ కేసెస్ ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు మనకు అప్రూవల్ అయినప్పుడు చెప్పినంటే ఒక 100 యూస్ కేసెస్ నెక్స్ట్ 3 monthsలో డెవలప్ చేసి మన డిపార్ట్మెంట్స్ ద్వారా దాన్ని ఒక ఎస్ఓపి తయారు చేసి ఆ యూస్ కేసెస్ని మనం ఒక పైలట్గా ఇంప్లిమెంట్ చేసి విజయవంతమైన అన్నింటినీ కూడా మనం కమర్షియల్గా యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా మనం చేస్తున్న ప్రయత్నాలకి భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ అంటే సెక్రటరియట్లోనే మనం ఇది పెట్టుకున్నాము కాబట్టి సార్ కూడా చూడడం జరిగింది. చూసి దాని మీద ఫర్దర్ డైరెక్షన్ ఇచ్చారు. వెంటనే దీని మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అంటే ఒకటి మనం పొరవకల్లో ఆ డ్రోన్ సిటీలో వన్ ఆఫ్ ది కంపోనెంట్ ఈజ్ టు ఎస్టాబ్లిష్ ఏ డ్రోన్ ట్రైనింగ్ సెంటర్. అది త్వరలోనే అంటే అక్కడ ఆ సెటప్ వచ్చే అంత లోపల ఒక బిల్డింగ్ ప్రైవేట్గా రెండెడ్ బిల్డింగ్ తీసుకొని త్వరలోనే స్టార్ట్ చేసుకోమని ఇప్పుడు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. మేము ఈ దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. నియోస్కై బెంగళూరు బేస్డ్ డ్రోన్ కంపెనీ. ఆల్మోస్ట్ 8 years నుంచి మనం డ్రోన్స్ బిజినెస్లో ఉన్నాము. ఇది రతన్ ఇండియా గ్రూప్లో ఒక సబ్సిడరీ. ఇది రతన్ ఇండియా అనేది మల్టిపుల్ బిజినెసెస్ ఈ-కామర్స్, డ్రోన్స్, ఈవీస్లో ఉన్న కంపెనీ. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో మనం చాలా రోజుల నుంచి వర్క్ చేస్తున్నాము. మన వరదలు వచ్చినప్పుడు విజయవాడలో మా కార్గో డ్రోన్స్ ఇప్పుడు ఏదైతే చూపించామో ఇక్కడ, ఆ కార్గో డ్రోన్ మన విజయవాడలో డ్రోన్ డెలివరీస్ చేసింది, ఫుడ్, మిల్క్ ప్యాకెట్స్ అవన్నీ. ఇది కాకుండా అమరావతి డ్రోన్ ఫెస్టివల్లో మనం పార్టిసిపేట్ చేసాము. అక్కడ సీఎం గారి ముందు ఈ డ్రోన్ ఏదైతే మీరు ముందు చూస్తున్నారో ఇది సీఎం గారి ముందే ఫ్లై చేసింది. ఈ మధ్య కర్నూలులో కూడా ల్యాండ్ మ్యాపింగ్ యాక్టివిటీ కండక్ట్ చేశాము. మొన్న పాడేరులో గాంజా ప్లాంటేషన్ వగేరా కూడా చేశాము. ఇవాళ చూపిస్తున్నవి మల్టిపుల్ యూస్ కేసెస్ ఉన్నాయి. లా అండ్ ఆర్డర్, సెక్యూరిటీ సర్వేలెన్స్ కోసం పీపుల్ డిటెక్షన్, వెహికల్ డిటెక్షన్, ఫైర్ డిటెక్షన్, ఫారెన్ ఆబ్జెక్ట్ డిటెక్షన్ ఇవన్నీ చేశాము. ఇట్లాగే యాంటీ డ్రోన్ సొల్యూషన్స్ కూడా ఉన్నది మన దగ్గర. 2 kilometers నుంచి 20 odd kilometers వరకు మినిమం వచ్చి గన్ మీకు కనిపిస్తుంది కదా, ఈ గన్ దగ్గర నుంచి మీరు మల్టిపుల్ డ్రోన్స్ని మనం ఒకే టైంలో న్యూట్రలైజ్ చేయగలుగుతాం. ఇవన్నీ చేసిన కేపబిలిటీస్ ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో వర్క్ చేసి మనం విజయవాడ, తిరుపతి, వైజాగ్ ఇట్లా మల్టిపుల్ అదర్ లొకేషన్స్లో మన డ్రోన్ సొల్యూషన్స్ డిప్లాయ్ చేయడానికి మన వంతు సహకారం మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఏదండి డిస్కషన్స్ నడుస్తున్నాయండి. ప్రస్తుతానికి పైలట్స్ను పిఓసీస్ నడుస్తున్నాయి. చిలువూరు, తుమ్మపూడి గ్రామాల్లోని సుమారు 600 మంది పేద విద్యార్థుల విద్యా హక్కు చట్టం అమలుపై గ్రామ కార్యదర్శి నుండి దేశ ప్రధానమంత్రి కార్యాలయాలకు న్యాయవాది, అంబేద్కర్ వాది, ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సెల్ కన్వీనర్ చిలువూరి నాగరాజు సమాచార హక్కు చట్టం కింద లేఖాస్త్రాలు పంపడం జరిగిందన్నారు. మంగళగిరిలోని ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగరాజు మాట్లాడుతూ 2022లో గుంటూరు జిల్లా కలెక్టర్, డిఈఓలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏర్పాటుపై విచారణకై తెనాలి సబ్ కలెక్టర్, ఆర్డీఓ హెడ్గా కమిటీ ఏర్పాటు చేసి 2 గ్రామాలలో సదరు కమిటీ పర్యటన, వాస్తవ పరిస్థితుల నిర్ధారణ, ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏర్పాటు అత్యవసర ఆవశ్యకతను గుర్తిస్తూ జాయింట్ నివేదిక సమర్పించడం జరిగిందన్నారు. విచారణలో సుమారు 600 మంది పేద విద్యార్థి విద్యా హక్కు పరిరక్షణకు నడుం బిగించి ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సమస్యను సీరియస్ గా తీసుకుని కీలకంగా వ్యవహరించి స్వయంగా డిఈఓ విచారణకు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చినట్లు వారు తెలిపారు. చిలువూరులో ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాల లేకపోవటం వలన తీవ్ర వ్యయ ప్రయాసాలకొచ్చి కిక్కరేసిన ఆటోల్లో ప్రమాదకరమైన బుకింగ్ హోమ్ కాలువ వెంబడి పక్క గ్రామం రేవేంద్రపాడు జిల్లా పరిషత్ హైస్కూల్కు, పెద్దవడ్లపూడిలోని ప్రైవేట్ హైస్కూల్కు నిత్యం ప్రయాణం చేస్తున్నందున తమ బిడ్డలకు ఏం ప్రమాదం జరుగుతుందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిలువూరు గ్రామంలో ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏర్పాటు చేయాలని, తాత్కాలికంగా ఏదైనా ప్రభుత్వ పాఠశాలల్లో తరగతులు నిర్వహించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మరియు కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఆదేశాల మేరకు కలెక్టర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా చిలువూరు, తుమ్మపూడి గ్రామాల్లో ఉండే సుమారు 600 మంది విద్యార్థుల యొక్క పేద విద్యార్థుల యొక్క విద్యా హక్కు చట్టాన్ని కాపాడే విధంగా యుద్ధ ప్రాతిపదికన స్థల సేకరణ చేసి ప్రభుత్వ హై స్కూల్, జిల్లా పరిషత్ హై స్కూల్ మంజూరు చేయవలసిందిగా, స్కూల్ నిర్మాణం చేపట్టవలసిందిగా విద్యాశాఖ మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. 2022లో చిలువూరు, తుమ్మపూడి గ్రామాలకు విద్యనొసగిన
ఏదైతే కేవీఎస్ హై స్కూల్ ఉందో అకాడమిక్ ఇయర్ అర్ధాంతరంగ మధ్యలో క్లోజ్ చేయడం వల్ల 600 మంది విద్యార్థులు, సమీప గ్రామంలో ఉండే రేవంద్రపట్ ఎంపీ హై స్కూల్లో దగ్గర 300 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రైవేట్ స్కూల్లో చిలుగురులో సెయింట్ ఆల్ఫోన్సాలో 170 మంది, మరియు పెదగొట్టపూడి గ్రామంలో కూడా ప్రైవేట్ హై స్కూల్లో విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. 2 గ్రామాలు పక్కపక్కన ఉన్నాయి కాబట్టి విద్యార్థులు చాలా మంది ఎక్కువ మంది ఉన్నారు. విద్యార్థుల యొక్క బాల హక్కులను, విద్యార్థి చట్టాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఈ నేపథ్యంలో నేను గ్రామ సెక్రటరీ నుంచి మొదలుకొని భారతదేశ ప్రధానమంత్రి వరకు కూడా ఆర్టీఐ లేఖాస్త్రాలు సంధించడం జరిగింది. తుమ్మపూడి, చిలుగురు గ్రామాల్లో విద్యార్థి చట్టం అమలు గురించి సమాచారం ఇవ్వమన్నాను. అదేవిధంగా మాదిగపల్లిలో ఉండే 33 మంది విద్యార్థులతో కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్కి, హ్యూమన్ రైట్స్ కూడా రిపోర్ట్ చేయగా ఇందులో కీలకంగా వ్యవహరించిన హ్యూమన్ రైట్స్ కమిషన్ గుంటూరు జిల్లా కలెక్టర్కి, డిఈఓకి, తెనాలి సబ్ కలెక్టర్, దిగ్రాల తహసీల్దారు, దిగ్రాల ఎంపీడీఓ, దిగ్రాల ఎంఈఓకి నోటీసులు జారీ చేస్తూ దానిపైన పూర్తి నివేదిక సమర్పించవలసిందిగా, విచారణకు హాజరు కావాల్సిందిగా వీళ్ళకి ఆదేశాలు జారీ చేసింది హ్యూమన్ రైట్స్ కమిషన్. దగ్గర సంవత్సరం పైన నడిచిన విచారణలో కలెక్టర్ నేతృత్వంలో తెనాలి సబ్ కలెక్టర్ని చైర్మన్గా చేస్తూ డిఈఓను, ఎంఈఓను, ఎంఆర్ఓను, ఎంపీడీఓను సభ్యులుగా చేస్తూ ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిషన్ తుమ్మపూడి మరియు చిలుగురు గ్రామాల్లో ఫీల్డ్లో గ్రామాల్లో తిరిగి జెన్యూన్ రిపోర్టును సమర్పించడం జరిగింది. ఆ రిపోర్ట్ సారాంశం ఏంటంటే, తుమ్మపూడి, చిలుగురు గ్రామాల్లో అత్యవసరంగా హై స్కూల్ ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఉందని చెప్పి రిపోర్ట్ సమర్పించడం జరిగింది. మరియు కలెక్టర్ కూడా 2022లోనే ప్రొసీడింగ్స్ని జారీ చేస్తూ హై స్కూల్ కడతామనే ఒక సమాచారంతో నాకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో 2023లో కూడా అప్పటి స్థానిక ఎమ్మెల్యే గారు, తహసీల్దారు, అదేవిధంగా ఎంపీడీఓ, ఎంఈఓలు కూడా ఒక కమిటీగా ఏర్పడి చిలుగురులో 3-4 ప్రాంతాల్లో కూడా స్థల పరిశీలన చేయడం కూడా జరిగింది. కానీ ఎలక్షన్ నేపథ్యంలో ఫైల్ పక్కన పడేశారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు, ముఖ్యంగా కలెక్టర్ మరియు డిఈఓ, చిలుగురు గ్రామాల్లో పేద విద్యార్థుల యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ మరియు అగ్రవర్ణ పేద విద్యార్థుల యొక్క 600 మంది విద్యార్థులకు విద్యార్థి చట్టాన్ని కాపాడే విధంగా, బాల హక్కులను పరిరక్షించే విధంగా వెంటనే స్థల సేకరణ చేసి యుద్ధ ప్రాతిపదికన హై స్కూల్ నిర్మాణం చేపట్టవలసిందిగా ఎంఆర్పిఎస్ స్టేట్ లీగల్ తరఫున ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 33 సంవత్సరాల్లో 170 మంది ఏసీ సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులు మరణించారు అని తాడేపల్లి సిపిఎం నాయకులు జొన్న శివశంకర్ పేర్కొన్నారు. న్యాయబద్ధంగా కార్మికులకు 450 కోట్ల రూపాయలు కోర్టు తీర్పు ప్రకారం యాజమాన్యం చెల్లించాలి అని చెప్పారు. తాడేపల్లి మండలంలోని ఏసీ సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులు చేపట్టిన నిరవధిక దీక్ష 38 రోజులకు చేరుకుంది. ఈ రోజు నుండి సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులు రీలే నిరాహార దీక్ష చేపట్టారు. కార్మికులు చేపట్టిన దీక్షకు వైఎస్ఆర్సీపీ నాయకులు, సిపిఎం నాయకులు, కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతి రెడ్డి వేమారెడ్డి, తాడేపల్లి సిపిఎం నాయకులు, జొన్న శివశంకర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంగళగిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి మాట్లాడుతూ, కార్మికులు గత 33 సంవత్సరాలుగా పోరాడుతున్నా వారి సమస్యలకు ఎలాంటి పరిష్కారం లభించలేదని అన్నారు. గత 38 రోజులుగా కార్మికులు దీక్షలు చేస్తున్నా శిబిరాలను ప్రభుత్వ యంత్రాంగం కూల్చి మాకు సంబంధం లేదు అనడాన్ని తప్పుపట్టారు. కార్మికులకు వారి జీవితాన్ని ఫ్యాక్టరీ అభివృద్ధికి కృషి చేశారని, కార్మికులకు ఈ భూమితో సత్సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి నారా లోకేష్ ఈ ప్రాంతంలో సంచరించినప్పుడు కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. సిపిఎం నాయకులు జొన్న శివశంకర్ మాట్లాడుతూ, ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ అంటే నియోజకవర్గానికి ఒక ప్యారిస్ లాగా ఉండేదని చెప్పారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని, పనిచేసిన కార్మికులు 33 సంవత్సరాలలో 170 మంది మరణించారు అని అన్నారు. కోర్టు తీర్పు ప్రకారం న్యాయపరంగా కార్మికులకు రావాల్సిన 450 కోట్ల రూపాయలు చెల్లించే వరకు ఈ పోరాటం ఆగదని హెచ్చరించారు. ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ తాడేపల్లిలో ఉన్న కార్మికుల సమస్యలు గత 33 సంవత్సరాల నుంచి కూడా పెండింగ్ గా ఉంది. గత 38 రోజులుగా కూడా వాళ్ళు నిరసన దీక్షలు, శిబిరాలు ఏర్పాటు చేసుకొని, అట్లాగే ఈ స్థలంలో కూడా వాళ్ళకి చేతనైనంత నివాసం కూడా ఏర్పాటు చేసుకోబోతే
ప్రభుత్వ యంత్రాంగం వచ్చి దాన్ని పడేయటం, ఎవరు పడేశారో కూడా దానికి సంబంధం లేకుండా రెవెన్యూ అధికారిని కనుక్కుంటే వీళ్ళు మాకే సంబంధం లేదని రెవెన్యూ అధికారి కూడా చెప్పడం. అసలు ఇక్కడ ఎవరో ప్రైవేటు వ్యక్తుల భూమిలో ఎవరో వచ్చి ఈ విధంగా చేయటం అనేది కాకుండా దీనికి ఒక విధంగా కార్మికులకి ఈ భూమికి కూడా సంబంధం ఉంది. ఏ విధంగా అంటే వాళ్ళ జీవితాల మొత్తం ఈ భూమిలో ఉన్న ఫ్యాక్టరీలోనే వాళ్ళు పనిచేశారు. ఈ ఫ్యాక్టరీ నుంచే వాళ్ళకి రావాల్సిన ఫైనల్ సెటిల్మెంట్ ఇంతవరకు అందల. గత 33 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటికి 100 మంది పైచులుక కార్మిక సోదరులు మరణించారు. ఇప్పటికి కూడా దీన్ని సమస్యని సీరియస్గా తీసుకోకపోతే ఇంకా ఎంతోమంది జీవితాలు పాడవటం, ఎంతోమంది చనిపోవటం కూడా జరుగుద్ది. ఇది మన ప్రాంతానికి శోభనీయం కాదు. పాత రోజుల్లో ఈ ఫ్యాక్టరీ నడిచినప్పుడు తాడేపల్లి యావత్తు దేదీప్యమానంగా వెలిగిపోయిందంటే ఈ ఫ్యాక్టరీ కారణంగానే. ఈ ఫ్యాక్టరీలో పనిచేసే ఈ కార్మికులు వీళ్ళందరూ అకుంఠిత దీక్షతోనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది. ఇవాళ వాళ్ళ కర్మ కొద్దీ వాళ్ళని వదిలేసి ప్రతి వాళ్ళు కూడా చేతులెత్తేసే కార్యక్రమం చేయడం ధర్మం కాదని నేను కోరుకుంటున్నా. ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులు ఈరోజు నిరవధిక దీక్షలు ప్రారంభించారు. నిన్నటిదాకా 38 రోజులు నిరవధిక దీక్షలను ప్రారంభించారు. ఈ క్రమంలో ఏసీసీ ఫ్యాక్టరీ అని చెప్పేసి అంటే గతంలో ఈ నియోజకవర్గం ఒక ప్యారిస్ లాగా ఉన్న పరిస్థితి, ఇవాళ పరిస్థితి వస్తున్న చాలా దయనీయంగా కనిపిస్తూ ఉన్న పరిస్థితి. 170 మంది 33 సంవత్సరాల కార్మికులు మరణించడం జరిగింది. ఈ ప్రాంతంలో ఈ భూమి విలువ ఈరోజు 3,000 కోట్ల రూపాయలు పలుకుతూ ఉంది. మాకు రావాల్సిన న్యాయమైన కోర్టు తీర్పు ప్రకారం సుమారుగా 450 కోట్ల రూపాయలు మాత్రమే. మాకు 450 కోట్లు ఇవ్వడానికి వాళ్ళు ఏంటంటే యాజమాన్యం తిరస్కరిస్తూ ఉన్న పరిస్థితులలో మేము వాళ్ళు చెప్తా ఉన్నాం, న్యాయమైన కోరికలు సాధించేదాకా, కోర్టు తీర్పు అమలు జరిపేదాకా మా ఈ పోరాటం ఆగదు, ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి యాజమాన్యాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మాకు సిమెంట్ ఫ్యాక్టరీ మూతబడి 31 సంవత్సరం అయింది. 31 సంవత్సరం నుంచి కూడాను మేము కోర్టుల చుట్టూను, తర్వాత పెద్దల చుట్టూను, అధికారుల చుట్టూ తిరుగుతున్నాము. అయినా మా గ్రాడ్యుటీ అనేటువంటిది, ఆ తర్వాత పిఎఫ్ అనేటువంటిది కూడా లేకోకుండా మమ్మల్ని అధోగతి పాలు చేశారు. మేము వర్కర్స్ అందరం కూడాను 137 మంది చచ్చిపోవటం జరిగింది. ఆ తర్వాత ఈ కంపెనీ కార్మికులకి యాజమాన్యం డబ్బు లేని పరిస్థితుల్లో మేము లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి అడిగితే లోకేష్ గారు అన్న నేను ఇప్పిస్తాను, భూమి మీదకి వెళ్ళబాకండి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏమిటయ్యా పరిస్థితి అని చెప్పేసి అంటే చేస్తామని తాస్తారం చేస్తున్నారు తప్ప ఆయన గారు పట్టించుకోవట్లేదు. ఆ తర్వాత అందుకనే మేమేం చేసామంటే ఈ గుడిసెలన్నీ వేయటం జరిగింది. గుడిసెలన్నీ కూల్చి పారేసేసి ఎవరికి తెలియకోకుండా ఎవరు లేని సమయంలో మరి ఎవరో దుండగులు వచ్చేసేసి పడేయటం జరిగింది. పోలీసు వాళ్ళు వచ్చారని చెప్పేసి విఆర్ఓ గారు వచ్చారని చెప్పేసి తీసుకొచ్చి పడేశారని చెప్పేసి తెలిసిన తర్వాత అక్కడికి మేము ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాము. నిన్న వెళ్తే ఎంఆర్ఓ ఆఫీస్ మాకు తెలియదయ్యా, అది ఎట్లా జరిగిందో ఏంటో కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళమని చెప్పడం జరిగింది. మరి కమిషనర్ దగ్గరికి వెళ్ళి రేపు 6వ తారీఖున వెళ్ళటానికి మేము సిద్ధపడ్డాం. ఈ సమస్య తేలేంత వరకు మేము తాడో పేడో తేల్చుకొని మరణాలకైనా చచ్చిపోయిన 170 మంది కంటే మేము పెద్ద ఇది కాదు కదా, కాబట్టి మేము కూడా చచ్చిపోవడానికి మా సమస్య తేల్చకపోతే మాత్రం చచ్చిపోవడం సిద్ధమని చెప్పి తెలియపడుతూ భారత కమ్యూనిస్ట్ పార్టీ శతాబ్ది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పాటల పోటీలు, ఏకపాత్ర వినయ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధ్యక్షులు కంచర్ల కాసయ్య తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో వాడవాడలు నిర్వహించే ఆటల పోటీలలో ఆసక్తి గల వారు పాల్గొనాలి అని పిలుపునిచ్చారు. మంగళగిరి పట్టణంలోని వేములపల్లి శ్రీ కృష్ణ భవన్ సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఐ మంగళగిరి నియోజకవర్గ సహాయ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు కంచెల్ల కాసయ్య, ప్రజానాట్య మండలి సీనియర్ కళాకారులు చందుపల్లి భూపతి, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి ఆరెడ్డి రామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ 1925 సంవత్సరంలో డిసెంబర్ 25న స్థాపించిన పార్టీ 2024 డిసెంబర్ 26 నాటికి 100 సంవత్సరాలు పూర్తి అవుతుందని చెప్పారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాలను దేశమంతా వాడవాడలా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా కళాకారులను ప్రోత్సహించే విధంగా ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో పాటలు, ఏకపాత్రాభినయ పోటీలను ఈ నెల 8వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు గుంటూరు సిపిఐ కార్యాలయం నందు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కళలు, సాహిత్యం పట్ల ఆసక్తి గల యువ కళాకారులు ఈ పోటీలలో పాల్గొనవచ్చని చెప్పారు. పోటీలలో గెలిచిన కళాకారులకు మొదటి బహుమతిగా 3,000, రెండవ బహుమతి 2,000, మూడో బహుమతి 1,000 రూపాయలతో పాటు పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రశంస పత్రాన్ని అందచేయడం జరుగుతుందని అన్నారు. పోటీలలో గెలిచిన విజేతలకు ఈ నెల 16, 17 తేదీలలో విజయవాడలో జరుగు రాష్ట్ర వ్యాప్త పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని వారు తెలియజేశారు. సుదీర్ఘ పోరాటాల చరిత్ర కలిగినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ 100వ వసంతంలోకి అడుగిడుతున్నటువంటి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మరియు గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో ఔత్సాహిక కళాకారులకు పాటల పోటీలు, కవితల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల 8వ తేదీ గుంటూరు జిల్లా సిపిఐ కార్యాలయం మల్లయ్యలింగం భవన్లో గుంటూరు జిల్లా ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో 40 సంవత్సరాల లోపు యువతీ యువకులకి పాటల పోటీలు, కవితల పోటీలు, ఏకపాత్ర అభినయ పోటీలు మరియు నాటిక పోటీలు నిర్వహించడం జరుగుతుంది. మళ్ళీ ఈ నెల 16వ తేదీ, 17వ తేదీ విజయవాడ హనుమంతరాయ గ్రంథాలయంలో ఈ పోటీల్లో విజేతలైనటువంటి వారికి మొదటి బహుమతి 3,000 రూపాయలు, రెండవ బహుమతి 2,000 రూపాయలు, మూడవ బహుమతి 1,000 రూపాయలుగా ప్రకటించడం జరిగింది. ఈ పోటీల్లో ఔత్సాహిక కళాకారులు పాల్గొని జయప్రదం చేయాలని సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలిగా తెలియజేస్తా ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి యువకుల్ని ప్రోత్సహించే నిమిత్తం పాటలు, ఏకపాత్ర పోటీలు నిర్వహించడం జరుగుతుంది. యువకులు ముఖ్యంగా కళలు, సాహిత్యం పట్ల అభిరుచి ఉన్నటువంటి యువకులను ప్రోత్సహించే నిమిత్తం, అలాగే పెడదారిన పోతున్నటువంటి యువతరాన్ని కళల ద్వారా చైతన్యపరిచి సమాజాభివృద్ధికి ఉపయోగపడటం కోసం ఈ పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ నెల 8వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు గుంటూరు సిపిఐ కార్యాలయంలో పోటీలు ప్రారంభమవుతామని, ఉదయం 9 గంటలకి ప్రారంభమైనటువంటి పోటీల్ని మరి పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ప్రజానాట్యం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శ్రీ కామ్రేడ్ జంగాల అజయ్ కుమార్ గారు ప్రారంభిస్తారు. తప్పనిసరిగా అందరూ ఔత్సాహిక కళాకారులు పాల్గొనవలసిందిగా ప్రజానాట్యం కోరుతూ ఉంది. దీంట్లో ప్రథమ బహుమతి పాటలకు కానీ, ఏకపాత్రల పోటీలకు కానీ ప్రథమ బహుమతి 3,000 రూపాయలు, ద్వితీయ బహుమతి 2,000 రూపాయలు, తృతీయ బహుమతి 1,000 రూపాయలు. ఈ పోటీలు ఎవరైతే విజేతలుగా నిలుస్తారో ఆ విజేతగా నిలిచినటువంటి వారిని రాష్ట్ర కేంద్రంలో జరిగేటువంటి విజయవాడలో ఈ నెల 16, 17 తేదీలు జరిగేటువంటి పోటీలకి వీరిని ఎంపిక చేయడం జరుగుతుంది. కాబట్టి ఔత్సాహికులైనటువంటి కళాకారులు వీళ్ళు పాల్గొనవలసిందిగా దేశభక్తి, అలాగే అభ్యుదయ, జానపద గీతాలు మాత్రమే పాడాలని చెప్పేసి ప్రజానాట్య మండలిగా మేము నిర్ణయించడం జరిగింది. సీతారామరాజు లాంటి, లేకపోతే భగత్ సింగ్ లాంటి అభ్యుదయ కోరేటువంటి దేశాభివృద్ధి కోసం అభ్యుదయాన్ని కోరేటువంటి ఏకపాత్రలు మాత్రమే అనుమతించడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ పై సీఎం సమీక్ష. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ కార్యక్రమంలో ఎస్హెచ్జీలకు ప్రాధాన్యత ఇవ్వాలని వ్యాఖ్య. విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు, భయాందోళనకు గురైన జనం, ప్రాణభయంతో పరుగులు. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ యుద్ధ ప్రతిపాదికన చేపడుతున్నామన్న మంత్రి నిమ్మల రామానాయుడు. డిసెంబర్ 2వ వారంలో సీఎం పోలవరం సందర్శిస్తారని వెల్లడి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ LTV న్యూస్.